భక్తులందరికీ దీవెన. నేను ఎప్పుడు మాట్లాడలేదు, రాముడు నాతో మాట్లాడిస్తున్నాడు. శ్రీరామ్, శ్రీకృష్ణ, శ్రీమన్నారాయణ. ఈ చిన్నాళ్ళు స్వరజరి అకాడమీ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇప్పుడు చేశారు కదా, సదాస్తు దేవతలంతా ఆ పిల్లల్ని అందరి పిల్లలకి దీవెనిచ్చాడు రాముడు, కృష్ణుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నా పేరు రామలక్ష్మి. మనసులో పెట్టుకుంటే నేను ఇదివరకు ఎక్కువ మాట్లాడుతున్నాను. నేను అందరికీ అభయం ఇవ్వగలను, ఒక చోట కాదు, అన్నిట్లో. హెల్త్లో ఇంకా చాలా చాలా ముందు ఇంకా నేను బయటికి రాలేదు. రాముడు నన్ను రమ్మలేదు. ఇంకా వచ్చినప్పుడు నా దీవెన మీ అందరికీ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా దీవెనలు. థ్యాంక్స్ ఆంటీ, ఖచ్చితంగా మీ దీవెనలు మాకు ఉండాలి. ఆంటీకి రాముడు చెప్పాడంట పైనుంచి 1116 చదివించమని ఆ గ్రూప్కి. ఇక్కడ రాముడే చెప్పాడు, ఆ రాముడే కనిపించి చెప్పాడంట. సో వాళ్ళ గ్రూప్కి 1116 చదివిస్తున్నారు ఆంటీ. ఇప్పుడు దాకా రాముని చూసాం, సీతను చూసాం, కళ్యాణం చూసాం. సో నెక్స్ట్ ఎవరండి? ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి కదా పైకి. సో లవకుశలు వచ్చేస్తున్నారు, వాళ్ళందరూ మీ కరతాళ మధ్య. థ్యాంక్ యూ. స్వయంగా ఆ రాముల వారే ఆ హనుమంతుడి దగ్గర నుంచి అక్కడ కూర్చున్న ఆవిడ తొందరగా ఊరికి వచ్చారు. ఆవిడ ఆ రాముల వారు నాకు ఇచ్చిన సందేశం, అమ్మా ఇది నేను మీకు ఇస్తున్నాను, మీ ఆశీర్వాదాలు నేను ఇస్తున్నాను. ఈ మైహూన్ జ్యువెలర్స్ ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఈ చిన్నారులందరినీ ఇటువంటి దైవ కార్యాలు చేయించడం చాలా విశేషం అండి. వాళ్ళు 2 గంటల నుంచి మేకప్ అవుతున్నారు. అంటే ఆ చిన్న చిన్న వయసులో ఒక 5 నిమిషాలు ఉండమంటే ఉండరు. మేకప్ వేసుకొని జుంకాలు పెట్టుకొని ఒక 2 గంటల నుంచి వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగలేదు. అంటే అంత ఇంట్రెస్ట్గా, అంత దైవం బలం ఆ పిల్లల్లో అలా వచ్చింది అంటే సామాన్యమైన మన ఇది కాదు, ఆ భగవంతుని ఆశీర్వాదం అది. కాబట్టి ఈ లవకుశలని చిన్న పిల్లలు వస్తున్నారు. పిల్లలు చిన్నవాళ్ళైనా వాళ్ళలో కళ అమోఘమైనటువంటిది. వాళ్ళ దగ్గర కూడా నేను కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరికీ వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నారు. కాబట్టి ఆ చిన్నారులిద్దరిని కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో ఆశీర్వాదం ఇవ్వండి. వర్షిత, నివేదిత. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు 3 కౌసల్య, సుమిత్ర, కైకేయి. రోము ఫలములై వారికి కలిగిరి కుమారులు 4. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రామ
వేళ